ఫిలదెల్ఫియా, సార్దీసు ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలకు మరి ఆయన వివరణ రాస్తూ తెలియజేసిన ఒక చక్కటి సందర్భం. యాజ్ యూజువల్గా ప్రతి సంఘ ప్రస్తావనకు వచ్చేటప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు ద్వారా రాయించిన మాట ఏంటి అంటే, ఆ సంఘాన్ని వెళ్ళబోయే ముందు క్రీస్తు వారి క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ ఆ రిప్రజెంటేషన్కి తగినట్లుగా ఆ సంఘానికి అవసరమైనట్లుగా క్రీస్తు వారు కనబడతారు. అదే మనం ఇక్కడ ఈ లవొదికయ చివరి సంఘం దీన్ని మనం చూడొచ్చు. ఆమేన్ అనువాడు, ఆమేన్ ఆమేన్ అనగా పైన చెప్పబడిన సందర్భాలన్నీ జరుగును గాక అని అర్థం. ఆమేన్ అంటే ఏవైనా కార్యాలు అనుకున్న తర్వాత వాటిని జరిగేటట్లుగా చేసేవాడే ఈయన. ఆమేన్ అనువాడును నమ్మకమైన సాక్షియు, దేవుని సృష్టికి ఆది ప్రారంభికుడు ఆది అయి ఉన్నాడు, ప్రారంభికుడై ఉన్నాడు, ప్రారంభంలో ఉన్నాడు. ఆ ప్రారంభంలో ఉన్న వ్యక్తి చెప్తున్న సందర్భాలు అంటే ఈయనకి తెలియనివంటూ ఏమీ లేవు, ముందు నుంచి ఉన్నవాడు. మనందరికీ బాగా తెలుసు, ఆది యందు వాక్యం ఉండెను. ఆదిలో ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు గనుక అందరి గురించి తెలిసినవాడు. మన అవసరాలు, మన పరిస్థితులు, మన పద్ధతులు ఇవన్నీ తెలిసినవాడు. నమ్మకమైన వాడు, సత్యానికి సాక్షి, దేవుని సృష్టికి ఆది. క్యారెక్టర్స్ చూడండి, యేసుక్రీస్తు గారికి ఉన్న క్యారెక్టర్స్. ఇందులో మనం నమ్మకంగా ఉండాలి అని మనం కూడా చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవునికి నమ్మకంగా ఉండాలనే మన ఆలోచన విధానం కూడా మనల్ని చాలా రిఫ్లెక్ట్ చేస్తుంది. దేవుడికి నమ్మకంగా ఉండాలి, దేవుడు అలాగే సంఘంలో ఉండాలి. మనం అపనమ్మకం చోటు చేసుకోకూడదు. ఏమంటే ఆయన గురించి ఏదో నాకు కొంచెం తేడా అనిపిస్తుంది అనగానే నీకు అలా తేడా అనిపించటమే ఇక ఆ వ్యక్తి మీద అలాగే ఆయా పరిస్థితుల మీద ఇక నీకు ఇష్టం పోతూ ఉంటుంది. ఒక వారం మీరు ఆరాధనకి వెళ్ళటం మానేయండి, నెక్స్ట్ వీక్ చూద్దాంలే ఈసారి అన్నట్లుగా, లేదు ఈసారి పని ఉంది కాబట్టి వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత మీ పరిస్థితి ఎలా మారిపోతుంది అని అంటే నమ్మకం కోల్పోతూ ఉంటారు. ఇక రోజు రోజుకి విశ్వసనీయత కోల్పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ క్రీస్తు వారి గురించి చెప్పబడుతున్న సందర్భం ఏదైతే ఉందో, నమ్మకమైన వాడు సత్యానికి సాక్షి, దేవుని సృష్టిలో ప్రారంభికుడు. అలాంటి వ్యక్తి చెప్పే సంగతులు ఏంటి అని అంటే, నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగా ఉండట్లేదు, అలాగా వెచ్చగానూ లేవు. నీవు చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండకు. ఉన్నావు కనుక నేను నిన్ను ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నా. ఏంటి అంటే వెచ్చగాను, నులివెచ్చగాను, చల్లగాను, ఇంకొక మాట చల్లగా, వెచ్చగా, నులివెచ్చగా, 3 మాటలు ఉన్నాయండి ఇక్కడ. మనం చూసుకోగలిగితే ఇక్కడ 3 మాటలు.
క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాటల్లో 3 దశల్లో ఉండటం. అంటే నీ క్రియలు బట్టి నిన్ను ఏ కేటగరైజ్ చెయ్యాలో అనే విషయాన్ని చెప్తున్నాడు. నీ క్రియలను బట్టి, నీకున్న క్రియలను బట్టి నిన్ను ఎలా కేటగరైజ్ చేయొచ్చు? నువ్వు వెచ్చగా ఉన్నావా? నీ క్రియలను బట్టి నువ్వు చల్లగా ఉన్నావా? నీ క్రియలను బట్టి నువ్వు నులువెచ్చగా ఉన్నావా? నీ క్రియలు అకార్డింగ్ టు యువర్ వర్క్ క్యాలిబ్రేషన్ బట్టి, నీ వర్క్ ఓరియంటేషన్ బట్టి, అకార్డింగ్ టు యువర్ వర్క్ క్యాలిబ్రేషన్, యు మే బి హాట్, యు మే బి కూల్ ఆర్ కూల్ అండ్ హాట్. మరి దాన్ని ఇంగ్లీష్లో ఏం పెట్టాడో చూడండి ఒకసారి. ఈయన ప్రారంభికుడు, అన్ని తెలిసినవాడు గనుక ఈయనే రాస్తున్నాడు, నువ్వు వెచ్చగానైనను నులివెచ్చగానైనను ఉండక. నీ క్రియలు ఎలా అయిపోయినాయి అంటే నిన్ను ఎలా చేసేసినాయి అంటే నీ క్రియలను బట్టి నీ స్థితి ఈవేళ ఎలా మారిపోయింది అంటే, అంటే నువ్వు భూమి మీద ఉన్న పరిస్థితిని చెప్పట్లేదు. సంఘంగా ఆయనుంటూ సంఘ పరిస్థితిలో నువ్వు ఉన్న చెప్తాడు అంటే, నీ పనిలాగా ఈ దశను బట్టి నువ్వు ఎలా అయిపోయావు అంటే, నువ్వు మాలిన వాడివిగా, దరిద్రుడుగా, కృంటివాడిగా, దిగంబరిగా ఉన్నావు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గురుడ్డివాడు, దిగంబరి. ఆ సంగతి నీకు తెలీదు. గమనిస్తున్నారా? ఈ దశలో మనం ఉన్నామన్న సంగతి మనకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది అని అంటే, నిన్ను ఆత్మీయంగా చూస్తున్నాడే క్రీస్తు వారు, ఆయనకి తెలుసు ఈ సంగతి. నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, నిన్ను అబ్జర్వ్ చేస్తున్న దానిని బట్టి నీవు దరిద్రుడుగా ఉన్నావు, గురుడ్డివాడిగా ఉన్నావు, అలాగే నువ్వు దిగంబరుడిగా ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నాకేమీ కొదువలేదు అనుకుంటున్నావు. నీ దశను బట్టి ఇది చాలా మోసపూరితమైన వ్యవహారం అండి. మనకున్న దశను బట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే, నాకు అన్ని 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 ఉన్నాయి. ఇలా మోసపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. మాకేముంది, ప్రతి వారం వెళ్తున్నాము, మాకు తోచింది ఇస్తున్నాము, వాళ్ళు అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇస్తున్నాము, మాకున్న దాంట్లో మేము ఏదో చెయ్యాలి అనుకున్నది కూడా చేస్తున్నాము. ఓకే, ఇంకేంటి అనుకుంటారు. మొన్న రిజిస్ట్రేషన్స్ అండి, మన ప్రియులు ఎత్తుకున్నారు కదా, 2019 2020 మనమే చేసాం. లేదు మేము సూపర్ చేసేస్తామని తీసుకున్నారు. ఎక్కడ తేడా వచ్చిందంటే, మనోహర్ గారి కొడుకు అజయ్ ఉన్నాడు కదా, ఈయన ఎక్కడ పెట్టారమ్మా? ఆదోన్లో పెట్టేశారు. ఇక్కడ కాలం చూసాం, ఇదేంటి మనోహర్ గారు కొడుకు అజయ్, వాళ్ళ ఇంటి పేరు కూడా ఏదో పెట్టారు కదా, బండి, బి అజయ్, బి మనోహర్. ఎక్కడ, ఏ లొకేషన్ అంటే ఆదోని. ఏంటి, తెలిసిన వాళ్ళ పేర్లే ఎక్కడికో వెళ్ళిపోయినాయి అంటే ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చెప్పారు, సూపర్, అసలు ఈసారి మేము రిజిస్ట్రేషన్స్ సూపర్.
ఇక నేను అసలు చూడాలనుకోలేదిక. ఎందుకంటే ఇలా చూస్తే ఒక్కొక్క దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి తప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనకే మనం చేసిన పనులు, ఒకళ్ళు చేసిన పనులు మనకెలా అనిపిస్తున్నాయంటే తప్పులు కనబడిపోతుంటాయి. కానీ చెప్పేది మాత్రం ఎలా చెప్తారు అంటే, "మేము బా చేసేసాం. మేము బా రాసేసాం. మేము బాగా రాసేసాం. సూపర్ నాకు 100% వచ్చేయాలి" అనుకుంటాం. ఎక్కడొచ్చేస్తాయి? ఒకసారి పేపర్ తీస్తే అర్థమవుతది. అవి చూడకుండా రాసేవి కూడా కాదు. చూసి రాసేవి. చెబితే రాసేవి. వాటిల్లోనే ఇన్ని తప్పులంటే, చూడకుండా రాసే విషయంలో ఎంత ఎలా ఉంటదో చూడండి. మనకేమనిపిస్తది అనంటే, మనం రాసేది మనకు కరెక్టే అనిపిస్తది. కానీ ఒక విషయం గమనించాలి. మనం, మనం రాసే మాటలు, మనం రాసే పదజాలాలు, మనం అందించే మాటలతో ఇన్విజిలేటర్ చేత మార్కులేయించుకోలేని దశలో ఉన్నాం. సింపుల్‌గా చెప్పాలి అంటే. వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోతున్నాం. వాళ్ళ చేత నువ్వు లేదు ఈయనకి ఖచ్చితంగా ఇన్ని మార్కులేసేయాలి అనే దశకు నువ్వు రాలేక కొట్టుమిట్లాడుతూ ఉన్నావు. ఆయన కరెక్షన్ చేయలేదు. ఈయన కరెక్షన్ చేయలేదు. రకరకాల అభియోగాలు చేసేస్తున్నాం. నో కాదండి. నేను చెప్పేదేంటంటే దిద్దేవాళ్ళు దిద్దే ఆ రీతిలో ఉంటారు గదా! వాళ్ళ చేత నువ్వు మెప్పించగలగాలి. నువ్వు మెప్పించగలగాలి. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళనే నువ్వు మెప్పించలేకపోతే, పరలోకంలో ఉన్న తండ్రి, తండ్రికి బిఫోర్‌గా కుమారుడు, కుమారుని మెప్పించటం నువ్వు అనుకున్న దశలో మనం అనుకుంటున్నాం కదా! మనం అనుకున్న దశలో ఏంటి అంటే, నేను చాలా ధనవంతుడిని. అక్కడ చూడండి కింద మాట ఏమంటాడు? నేను ధనవంతుడిని. నేను ధనవృద్ధి చేసుకున్నాను. నాకేమీ కొదువలేదు. నువ్వు చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకుంటున్నావు అలా అని. కానీ ఆయన దృష్టిలో నువ్వు దౌర్భాగ్యుడు. దేవుడు అంటున్న మాటలండి. నేనంటున్న మాటలు కాదు. నేనేదో మిమ్మల్ని తిడతానికి పెట్టుకున్నాను అనుకోకండి. దేవుడే తన గ్రంథంలో లవోదికీయ సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. ఇక లవోదికీయ సంఘం గురించి అసలు ఎత్తకండి. అలాంటి సంఘం ఎక్కడా లేదు అనుకుంటే రాయించటం ఎందుకు? ఆయనే మాన్పేసేవాడు కదా! అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు గనుకనే రాయించాడు. నీ పనులేంటో, నీ వ్యవహారం ఏంటో నాకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు. నాకు కొంతకాలం క్రితం పేర్లు చెప్పను గానండి. పేర్లొద్దు. పేర్లు బాగోదు. ఒకళ్ళకి రావాల్సిన ర్యాంకు ఇంకొకళ్ళకొచ్చిందండి. నాకనిపిచ్చింది ఇది న్యాయమే అనిపిచ్చింది నాకు. నాకనిపిచ్చింది. వీళ్ళకన్నా వాళ్ళకి రావటమే కరెక్ట్ అనిపిచ్చింది. ఆళ్ళ పేర్లు చెప్పను. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని నేను జూసాను. వాళ్ళ శ్రమను నేను జూసాను. నాకన్నీ తెలుసు గనుక ఈ స్థాయికి వీళ్ళు తగిన వాళ్ళు అనుకున్నాను. కానీ వాళ్ళు మాత్రం లేదు లేదు నేను ఈసారి చాలా బాగా రాశాను అనుకున్నాను. ఇక్కడ నాకోటి అర్థమైందేంటంటే దేవుడు వాళ్ళ కష్టము, వాళ్ళ శ్రమ, వాళ్ళ రాయటానికి అనుకూలత, దిద్దే వాళ్ళకి ఇది దేవుడు జరిగించాలి. ఇది దేవుడు జరిగించలేదనుకోండి, మీరు టాప్‌లో ఉండరు. ఉండరు. మీరేదో అనుకున్నంత మాత్రాన మేము బాగా రాసాము, రాసినందుకు అయిపోయారు అనుకోకండి. నా దృష్టిలో అయితే మీరు పడిన కష్టానికి, శ్రమకు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అది నేను కళ్ళారా చూశాను. ఏంటి ఈవిడకొచ్చింది, ఈవిడకి రాలేదు అనుకున్నా. ఆ! ఓకే. నాకు అర్థమైన వ్యవహారం ఏంటి అనిపించిందంటే, ఈవిడ చాలా కష్టపడింది. ఆ విషయంలో నేను చూశాను. ఇంకొక ఆవిడ కష్టపడింది. కానీ ఆమె క్రియలు, ఈమె క్రియలు కాస్త తేడాగా ఉన్నాయి. ఈమె క్రియలను బట్టి ఈమెకి రావటం సమంజసమే. నాకే అనిపించినప్పుడు నాకేమీ తెలీదండి. మీ గురించి నాకు పూర్తిగా ఏమీ తెలీదసల. నాకేదో పైపైన 2, 3 సందర్భాలు చూసిన వ్యవహారం తప్ప. దాన్ని బట్టి నేను జడ్జ్ చేయగలుగుతాను. కానీ
క్రీస్తు వారు ఉన్నారే, ఆయన ఆది నుండి అన్ని తెలిసినవాడు, సత్యానికి సాక్షి, నమ్మకమైన వాడు, అపనమ్మిక అసలు ఆయనకు చోటే లేదు. అలాంటి వాడు చెప్తున్న సందర్భాలు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పొటము వేయబడిన బంగారమును నీ దిశములకు సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీ దృష్టి. ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా, నువ్వు దరిద్రుడవు, తిట్టాడు కదా. మరి తిట్టిన ఆయన దానికి ఏదో సొల్యూషన్ ఇవ్వాలి కదా. తిట్టిన ఆయన దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. నువ్వు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం దేనికి? నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు కదా, నీకు ఉపయోగపడుతుంది. నువ్వు దరిద్రుడిగా ఉన్నావు కదా, నీకు ఉపయోగపడుతుంది. బట్టలు లేని వాడిగా ఉన్నావు కదా, ఇదిగో సిగ్గు కనపడకుండా ధరించుకోవటానికి బట్టలు. నీ కనుదృష్టి బాగా కనబడటానికి కన్నులకు కాటుక. నా దగ్గర నేను ఇవ్వను, నువ్వు కొనుక్కోవాలి. రక్షణ అయితే నీకు ఉచితంగా ఇస్తాను, కానీ రక్షణ ఉచితం. మీరు గమనించారో లేదో, రక్షించబడటం ఉచితం. ఇవి నువ్వు లోపలికి రావచ్చు. ఎంట్రీ, నిన్ను రక్షించటానికి వెలబెట్టి నిన్ను కొన్నాను అంటాడు. నీకు రక్షణ ఉచితమే, కానీ ఇవన్నీ మాత్రం నువ్వు కొనుక్కోవాలి. ఏమండి, అప్పుడప్పుడు అలా దేవుడు కొనుక్కోమని చెప్తాడు, ఉట్టిదే ఫ్రీగా ఇచ్చేస్తాడు అని మీరు అనుకుంటే ఇక నేను చేసేదేం లేదు. కొనుక్కోండి, నా దగ్గర కొనుక్కోమని నీకు బుద్ధి చెప్తున్నాను. మరి బుద్ధి లేనోడా, బుద్ధి చెప్తున్నాను నీకు అంటున్నాడు. నీకు బుద్ధి లేదు, ఈ ఫ్రీగానే వచ్చేస్తే అనే భావన నీకు ఎక్కువగా ఉంది. నో, కాదు, ఈ ఫ్రీగా రావు. బట్టల షాప్లో మనం కొనుక్కోవాలి. లేదండి నేను ఫ్రీగా అంటే, అదిగో పైన ఇంతకు ముందైతే క్లాత్తో బ్యానర్లు కట్టేవారండి, అవి లుంగిలుగా కట్టుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అయ్యే ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు అవి కూడా రావట్లేదు, అంతా ప్లాస్టిక్. పర్రం చిరుగుతుందంటే కుట్టుకోవడానికి కూడా పనికిరాదు. అవి కట్టుకోగలవా? బట్టలు అంటే బట్టలే కదా. వెలగల వస్త్రాలు కొనుక్కోండి, ఎక్కువ వెల ఇచ్చి కొనుక్కోండి. కాటుక కొనుక్కోండి. కాటుక మీ కళ్ళ దృష్టిని బాగా క్లియర్గా, మెడిసిన్ లాంటిది, అది కూడా మనం మెడిసిన్ కొనుక్కోవటం చెయ్యాలి. కొనుక్కోవాలి, బంగారాన్ని సమృద్ధి చేసుకోవాలి. నీకు బుద్ధి చెప్పుచున్నాను, నా యొద్ద కొనుక్కొనమని బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నేను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను గద్దిస్తున్నా. నువ్వు దీన్ని నన్ను తిట్టేశారు, నన్ను ఏదో అనేశారు అని నువ్వు అనుకోకు. నీకు బుద్ధి కలగాలని ఈ బుద్ధి వచ్చే మాటలు చెప్తున్నాడు. కొనుక్కుంటున్నావా? ఎన్ని బట్టలు కొనుక్కున్నావు? బీరువా నిండిపోయేంత కొనుక్కున్నావేమో. అవి ఈ బట్టలు అక్కడ బట్టలతో సమానం కాదు. అవి కాదు. ఈ బట్టలు ఎన్నున్నా చివరి రోజున నీకు వేసేది తెల్లబట్ట. అన్ని బట్టలు నీ పెట్టులో పెట్టేసి పంపించరు. ఏదో ఒకటి, ఏమంటే తెల్ల చీర అయితే బాగుంటుంది, లేదా తెల్ల కోట అయితే బాగుంటుంది అని ఏదో ఒక వేసి పంపించేయటానికి ప్రయత్నం చేస్తారు. నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నిన్ను గద్దించి శిక్షిస్తున్నా. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. అంటే మనసు మార్చుకోవాలి. ఏమంటే మనసు మార్చుకోవటం అనే విషయం ఎన్ని సందర్భాల్లో చెప్తాడు అని అంటే, చాలా 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 సందర్భాల్లో చెప్తాడు. మనసు మార్చుకో. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను నీ తలుపు దగ్గరే ఉన్నా, అంటే నీకు చేరువుగానే ఉన్నా. నీకు చేరువుగా లేని సందర్భాలు వస్తాయి.
నన్ను వెతకాలి, నన్ను ముందుకు తీసుకెళ్ళాలనే సందర్భాలు నీకు వస్తాయి. అప్పుడు నేను నీకు దొరకను. నేను దొరికే కాలంలోనే, నీ ఇంటి దగ్గర నేను వచ్చిన కాలంలోనే నువ్వు నన్ను సంపాదించుకోగలగాలి. నా స్వరం నువ్వు వినాలి, నన్ను నువ్వు గుర్తుపట్టగలగాలి. ఇవి నా కొరకే చెప్పబడుతున్న మాటలు, దేవుడు నా కోసమే వినిపిస్తున్న మాటలు. దేవుడైనా ఇదే మాటలు చెప్తాడు, నేనైనా అదే మాటలు చెప్తాను. అంటే నా స్వరాన్ని దేవుడు కొంత టైం ఆయనకి ఇచ్చాం, ఆయన మాటలే చెప్తున్నాం. ఆయనైనా ఇదే చెప్తాడు, ఎందుకంటే మనం వినాలి అంటే ఈ ఫ్రీక్వెన్సీయే కావాలి. తలుపునొద్ద, హృదయం అనే తలుపునొద్ద నిలబడి తట్టుతున్నాను, నాకు తలుపు తీసి నువ్వు మంచి కార్యాలు చేసుకునేటట్లుగా నువ్వు అవకాశం ఇవ్వగలిగితే నేను నీ వద్దకు వచ్చి నీతో కూడా భోజనం చేస్తాను. నేను జయించి నా తండ్రితో, ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చెను. మళ్ళీ మీకంటూ సెపరేట్ గా ఒక సింహాసనం లేదా మీకు సెపరేట్ గా స్థానం కాదు. క్రీస్తు వారు సింహాసనం మీద కూర్చోబెడతారట. వావ్! అసలు ఎవరైనా మనల్ని ఆహ్వానించి ఎవరు లేండి, ఈవేళ ఒకరు కాల్ చేశారు, పిల్లలు చెప్పినారు కట్టండి, ఖర్చులన్నీ మీరు పెట్టుకోండి అంటున్నారు. ఉత్తమరాలు నువ్వు, నీకు నేను నమస్కారం. ఏంటి ఖర్చులు మనమేనా? పోతుందమ్మా, మీరు నెట్ ఎక్కువ కాసేపు ఇక్కడ క్లాస్ జరిగేటప్పుడు ఆపండి. చూడు మమ్మీ నెట్ ఆన్ చేసినట్టు. ఫోన్ అంతరాయానికి చింతిస్తున్నానండి. ఈ లవోదికీయ సంఘాన్ని ఆయన ప్రస్తావిస్తూ చాలా చక్కటి మాటలు చెప్పబడ్డాయి. ఎంత చక్కగా ఉన్నాయి అంటే, ఇందులో చెప్పబడినవి ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో ఈ వచనాలు ఏంటి, ఇవి దేన్ని సూచిస్తాయి అనే ధోరణి మనం చూడగలిగితే, ఈ విషయంలో కాస్త మనం ఆలోచన చేయగలిగితే, వస్త్రాలేంటి, పుటం వేయబడిన ఈ బంగారం ఏంటి, ఇవన్నీ నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు అనే విషయం, ఇవన్నీ మనకి దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, మనం చూడొచ్చు, ఈ ఒక్క ఆధారాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా ఎలాంటివి ఏంటి అనే సందర్భాన్ని మనం గ్రహించవచ్చు. ఒకసారి మీరు
ఇదే గ్రంథం 19వ అధ్యాయం. ఇదే గ్రంథము 19వ అధ్యాయం. అనగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమును అయిన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడింది. సన్నపు నార బట్టలు. బట్టలు అనగానే ఏంటి? నువ్వు బట్టలు లేకుండా దిగంబరిగా ఉండిపోయావంటే నీకెంత అవమానమో, మనకెంత అవమానమో మనకు అర్థమవుతుంది కదా. బట్టలు లేకపోవటం అంటే ఏంటి అని అంటే కింద చెప్తాడు చూడండి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే నీ దగ్గర ఏం లేవు? బట్టలు లేవంటే దాని అర్థం ఏంటి? నీతి క్రియలు లేవు. మీ విశ్వాసము అగ్ని వంటి మహాశ్రమలు చేత ఏం చేయబడాలి అట? పరీక్షించబడాలి. నీకు బంగారం అంటే ఏంటి? నువ్వు దౌర్భాగ్యుడిగా ఉండిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే నీ దగ్గర బంగారం లాంటి విశ్వాసం లేకపోవటం. బంగారం లాంటి విశ్వాసం నీ దగ్గర లేకపోవటం. బంగారాన్ని కాస్త ఉంచుకోగలగాలి కదా. మరి నువ్వెందుకు ఉంచుకోలేకపోయావు? అంటే విశ్వాసాన్ని నువ్వెందుకు కాపాడుకోలేకపోయావు? అది దాని అర్థం. నీ విశ్వాసాన్ని నువ్వెందుకు కాపాడుకోలేకపోయావమ్మా? అగ్ని వంటి మహాశ్రమల చేత వచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోలేకపోయావు? అలాగే వస్త్రాలు అనగా నీతి క్రియలు, ఇవెందుకు నువ్వు సంపాదించుకోలేకపోయావు? అంటే వాక్య సంబంధమైన పనులను నువ్వు చేసి వీటిల్ని నువ్వు సంపాదించుకోగలగాలి. నీతి క్రియలు చేసి నువ్వు సంపాదించుకోగలగాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దామండి. మనకి జీవిత కాలంలో ఒకటే చీర, ఒకటే ప్యాంటు, ఒకటే షర్టు ఉందనుకోండి. అయ్యో ఏంటండి ఎప్పుడు చూసినా ఫిక్స్డ్ అదే చీర, అదే షర్టు, అరిగిపోయి 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 కారెక్కిపోయి ఉంటది. ఇక చూడగానే అనిపిస్తుంది, ఏంటి ఈయన పరిస్థితి మరి దారుణంగా ఉంది, బాలేదు. మనమే ఏమనుకుంటాం అంటే ఒక చీరన్నా ఒక బట్టలన్నా ఏదన్నా కొనిద్దాము అనే పరిస్థితికి మనం వచ్చేస్తాం. పిల్లలు ఇలా రావటానికి గల కారణం ఏంటి? వాళ్ళని చూసి జాలి పడతాం. అదే పెళ్లికి మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్న వచ్చినప్పుడు మనం ఏదో టీ షర్ట్ తోటి వెళ్ళాం అనుకోండి, మనం చూస్తాం, ఏమండి మీరు పని వాళ్ళ అని అడుగుతారు చాలా మంది. అక్కడికి వెళ్ళగానే బాబు ఇటు రా అంటారు. ఎందుకు? నువ్వు ఆ డ్రెస్ కోడ్ లో కనబడట్లేదు, నువ్వు పనోళ్ళ కనబడుతున్నావు. ఏమండి ఏంటంటే ఒక కూల్ డ్రింక్ పట్టిరమ్మా. నేను మగపిల్లి వాళ్ళకి సోయానా అన్నగారినండి అన్నావు అనుకోండి. నువ్వా? మరేంటి ఇలా ఉన్నావేంటి? చూసావా, నిన్ను చూడగానే నీ పరిస్థితి ఎలా ఉందంటే బహు దారుణంగా ఉంది. అలా అలా అయిపోయే పరిస్థితి నీకు దాపరించిందంటే దాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకోండి. కనుక ప్రియులారా, ఇలాంటి విషయాల్లో కాస్త మనం ఆలోచన చేయాలి. ఏంటి అంటే ఈ లవోదికీయ సంఘాన్ని ప్రేమించి ఆయనే ఆయనే దగ్గరగా ఉన్నాడు కనుక తలుపు తీయమంటున్నాడు. తలుపు తీస్తే ఆయన నీతో ముచ్చటించి నీతో మాట్లాడి నీ పరిస్థితిని సరిదిద్దటానికి ఒక చక్కటి ఆప్షన్ వచ్చింది. నీకు ఒక చక్కటి ఆప్షన్ వచ్చింది. మరి ఈ ఆప్షన్ నువ్వు ఉపయోగించుకోవచ్చు కదా. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవచ్చు కదా. అలాంటి పరిస్థితి నీకు రావాలని నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న ఒక చక్కటి అవకాశం.
ఇలాంటి అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. ఇక్కడ ఈ మొత్తం ఈ ఈ సంఘానికి అన్నిట్లికి కూడా తెలియజెప్తున్న వ్యవహారం ఏంటంటే, నీ మనసు మార్చుకో. చెప్పబడుతున్న వాటిల మీద మనసు పెట్టు. నేను నీ దగ్గరలో ఉన్నా. తలుపు తడితే తీయగలిగితే అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు వాక్యానికి చాలా దగ్గరలో ఉన్నావు. వాక్యానికి చాలా దగ్గరలో ఉన్నావు. నువ్వు చెయ్యాల్సిందల్లా ఏంటో తెలుసా? వాక్యాన్ని నీ హృదయాంతరాలలోనికి ఆహ్వానించి, దాని ప్రకారంగా నువ్వు చేయగలిగితే చాలు. నీ విశ్వాసాన్ని, శ్రమల వలన కలుగుతున్న నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకో. బంగారం లాంటి నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకో. వస్త్రాలు, నీతి క్రియలు లాంటి నీ క్రియలు అభివృద్ధి పరుచుకో. గొప్పవి చేసుకో. అప్పుడు నువ్వు గొప్పగా ఉండటానికి ఏ క్రియలైతే నువ్వు ఈ క్రియల ద్వారా నువ్వు చేయబడుతున్నావో, ఈ క్రియల ద్వారా నువ్వు ముందుకెళ్ళగలుగుతున్నావో, ఈ క్రియల ద్వారా నువ్వు చేయబడుతున్న ఈ వ్యవహారం నాతో పాటు తండ్రి పక్కన సింహాసనం ముందు కూర్చోనటానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ఇట్టి అవకాశాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు? నాతో పాటు సింహాసనం మీద కూర్చునే అవకాశం ఉంది కదా అని ఆత్మ అలాగే సత్య సాక్షి, నమ్మకమైన వాడు, ఆది నుండి ఉన్నవాడు చెప్పుతున్న సంగతులు. మరి సంఘానికి ఇవి, సంఘంలో ఉన్న మనకి ఎంత అవసరమో ఒకసారి గ్రహించి మరి ఈ మాటల ప్రకారంగా ముందుకెళ్ళాలి. ఈ మనకు అవసరమై ఉన్నాయి. అవసరమైన ఈ సందర్భాలను మనం తెలుసుకోవాలని ప్రభు పక్షాన తెలియజేస్తూ ప్రార్థనతో మరి ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవుడు, ఈ సాయంకాల భాగంలో లవోదికీయ సంఘాన్ని చూపించి మాకెన్నో విషయాలు తెలియపరచాలి అని మీరు ఆశించిన విధానం మమ్మల్ని అందరినీ ఆకర్షింపజేస్తుంది. భూమి మీద మేము సంపాదించుకోవాల్సిన విలువైన వాటిల్ని సంపాదించుకుని మీ దగ్గరికి గర్వంగా, ఉన్నతంగా రాగలిగే చక్కటి అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించమని, భూమి మీద మాకు ఇవ్వబడిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునే చక్కటి అవకాశాన్ని మేము తీసుకుని ముందుకెళ్ళగలిగే భాగ్యాన్ని మాకు, మా ప్రియులకు అందజేయమని, మీరే మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.